చెప్పరా. రాత్రికి రాత్రే లలితను ఎత్తుకుపోతారట. కోటిగా బాగా కొవ్వెక్కినట్టుందిరా ఎదవ. ఇంక దించక తప్పదు. కోటయ్య కాదు, ఆ సుమతి దాని మొగుడును. వాళ్ళు లలితను గుడి దగ్గర రమ్మన్నారు. దాన్ని అట్నుంచట్టే తీసుకుపోతారట. అంతకంటే దురదృష్టం మాదేలే. నేను ఒకప్పుడు అనుభవించిన సుఖాన్ని కూడా నేను నా కూతురికి ఇవ్వలేకపోయాను. మా ఇంటిని గడపటానికి చివరికి అదే కష్టపడాల్సి వచ్చేది. మీ నాన్న చేసిన తప్పుకి కూడా నా కూతురే శిక్ష అనుభవిస్తోంది. అందుకు నువ్వే కారణం. ఎక్కడున్నావే సుమతి? నాతో దాగుడు మూతలాడటానికి ఇక్కడికి రమ్మన్నావా? ఎట్లాగైనా బావగారి ముందు నన్ను ఓడించాలనుకుంటున్నావా? ఉండి నీ సంగతి చెప్తాను, వస్తున్నా. ఎక్కడికి పోయావే మతులేని సుమతి? ఇదిగో సుమతి. ఎక్కడికి పోతావే పిల్ల? ఇటాకి లలిత, తిరిగి మీ ఇంటికి కూడా వెళ్ళొద్దమ్మా. ఇంటి నుంచి నేను పంపేది అత్తారింటి కాదు. బతికుండి కానీ నిన్ను శ్మశానానికి పంపిస్తారు. ఇదేంటక్కయ్యా అల్లం సింధూరం పెట్టుకున్నావే? ఈ ఎర్రది పెట్టుకోవాలి, నీకు కార్యం అవ్వబోతుంది కదా. నీకు తెలియదులేవే, కార్యానికి దీన్నే పెట్టుకోవాలి. ఎర్ర సింధూరు అత్తారింటికి వెళ్ళాక పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళాక నీ బావు పెడతారు. ఇదిగో పద్మిని, కొంచెం సుమతి వాళ్ళ ఇంటికెళ్ళి అదేం చేస్తుందో చూడవా? అదేంటి లలిత, నీకు విషయం తెలీదా? సుమతి వాళ్ళ ఆయన చూడు కదా, అతను తనతో తీసుకెళ్లిపోయాడు. అది ఏదో ముఖ్యమైన పనుందట. అంత ముఖ్యమైన పనేంటంట? కార్యానికి ఉండకుండా వెళ్ళిపోయారా? మళ్ళీ కనిపిస్తుందిగా, అప్పుడు చెప్తా. దానికి ఎప్పుడు దాని గొడవే. బావగారు వచ్చేసారు, బావగారు వచ్చేసారు, గణపతయ్య వచ్చేసారు.